హాస్పిటల్కి రాలేదా? ఇప్పటికి కొడుకు తండ్రిని చూడటానికి సెలవులు కుదరవు. వాళ్ళ అత్తారింట్లో ఏదో ఫంక్షన్లు అయితే మాత్రం వాటికి వెళ్ళడానికి వాటికి సెలవులు ఉంటాయి. ఏంటి అంటే మొగుడు ఇంకెందుకు ఉద్యోగం మానిపిస్తాను. రోజు ఒకసారి గంటల తరబడి మీతో మాట్లాడిస్తాను. సరేనా? బాధ్యత ఉంది కాబట్టి బాధ్యతల్ని మర్చిపోకుండా ఉండడానికి నా మొగుడిని నేను కంట్రోల్లో పెట్టుకుంటున్నాను. ఎంతలా కాచిరి పెడుతున్నావో నాకు నీ మాటలు బట్టి నాకు అర్థం అవుతుంది. పెట్టిపోతులన్నీ కూతుర్లకి అల్లుళ్ళకి పెట్టి మమ్మల్ని ప్రేమగా చూడమంటే మేమేలా చూస్తాం? మీ అమ్మతో మాట్లాడమనేసావా నువ్వు? మాట్లాడు. ఆమెకి కూతురు మీద ఉన్న ప్రేమ కోడల మీద ఉండదు. మేము హ్యాపీగా ఉండాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఇంకొకసారి మా జోలికి రాకండి. వెల్కమ్ టు E6 టీవీ. ప్రేక్షకుల కోరికపై ఇక నుంచి మన E6 ఛానల్లో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ రాబోతున్నాయి. అందులో భాగంగా ఇవాల్టి నుంచి కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ ప్రోగ్రాం పేరేంటంటే ఈ ప్రశ్నకు బదులేది. మన ముందు ఎవరున్నారో తెలుసా? 3000 పైచీలకు నాటకాలు చేసిన, 150 సినిమాలో పాత్రలు, అలాగే 97 సీరియల్లో నటన. అదేనండి మన జగదీశ్వరమ్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. అలాగే మనతో పాటు మరొక జడ్జి ఉన్నారు. అదేనండి మన హైకోర్టు అడ్వకేట్ ఎర్ర ప్రకాష్ గారు. నమస్కారం సార్. అదే మీతో చెప్పాను కదా సులోచన గారని ఒక ఆమె చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు సమస్యతో. ఒకసారి మీరు ఓకే అంటే విత్ యువర్ పర్మిషన్ ఒకసారి కాల్ చేద్దాం. తప్పకుండా చేయమ్మా. చాలా రోజుల నుంచి మదన పడుతున్నారు. హలో సులోచన గారా? అమ్మా చెప్పు మహాలక్ష్మి. ఆంటీ పనిలో ఉన్నారా ఆంటీ? అయిపోయిందమ్మా, ఇప్పుడే అయ్యింది. సరే సరే. అదే నేను మీతో చెప్పాను కదా నేను ఒక ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తాను అని. మనతో పాటు జగదీశ్వరమ్మ గారు ఉన్నారు, అలాగే హైకోర్టు అడ్వకేట్ ఎర్ర ప్రకాష్ గారు కూడా ఉన్నారు. ఈ ప్రోగ్రాం పేరు ఈ ప్రశ్నకు బదులేది. ఈ ప్రోగ్రాం డిజైన్ చేసిందే మీలాంటి వాళ్ళ కోసం ఆంటీ. టెన్షన్ ఏం పడకండి, సమస్య అంతా మొత్తం చెప్పండి, సరేనా? అమ్మా సులోచన. అమ్మ నమస్కారం అమ్మా. నమస్తే నమస్తే. ఏంటి ప్రాబ్లం ఏంటో చెప్పండి, పర్వాలేదు. చూడటానికి బానే ఉంటుంది అంతా, కానీ మనసులో మాత్రం ఎప్పుడు ఏదో లోటు. ఏంటో తెలీదు. తినటానికి ఉండటానికి అయితే మాకు ఏ లోటు లేదండి, అంతా బానే ఉంది. కానీ కడుపు నిండా తినలేను, కంటి నిండా నిద్రపోలేను. ఏముందండి, పిల్లలు పెళ్ళిళ్ళు చేసాము. 2.5 ఏళ్ళు అయిందండి. పిల్లలు అబ్బాయి పెళ్లి కూడా అయ్యి, అమ్మాయి పెళ్లి ముందే అయిపోయింది. కానీ కొడుకుని మాత్రం మేము చూసుకోవడానికి ఉండట్లేదమ్మా. మనోడు కూడా పుట్టాడు, కిందకి ఏడు. కొడుకు మిమ్మల్ని చూసుకోవటం లేదా? వాళ్ళు బానే ఉన్నారు, హైదరాబాద్ లో ఉంటారమ్మా, మేము కాకినాడలో ఉంటాము. వాళ్ళు బాగానే ఉన్నారు, మిమ్మల్ని చూసుకోవటం లేదా? మమ్మల్ని చూసుకోకర్లేదమ్మా, అదే మాకు మాట్లాడాలని ఉంటుంది కదా. కాకపోతే మాతో మాట్లాడటానికి కూడా పర్మిషన్ కావాలని. ఆంటీ ఏడవకండి ఆంటీ. నాకు బాధ అంటే మనవాడు మాట పక్కన పెట్టండి, పిల్లోడితో కనీసం నా కొడుకుని చూసుకుని కూడా ఎన్ని నెలలకు ఒక్కసారి ఏదైనా చుట్టాల పెళ్లికి వెళ్తే అక్కడ చూసుకోవడమే గాని వచ్చే 2 వారం రోజులు మనవాడు పిల్లలు కోళ్ళలో కొడుకుతో ఉండడానికి లేదు. ఏదో అలానే మాకేం గొడవలు లేవమ్మా. మాకేమన్నా గొడవలు ఉన్నాయో మనకు ఏమీ లేవు, కానీ మేమంటే పడతాం ఆ పిల్లకి. ఇష్టపడి చేసుకున్నాం, అంతా బానే ఉంది. ఎంక్వైరీలు చేసేవు అన్ని, అందరూ మంచోళ్ళే అన్నారు. కానీ ఏదైనా అమ్మా ఒక కారణం, ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు, మీరు ఏదైనా ఒక గొడవ అయితే మాట్లాడుకోపోవడాలు ఏమన్నా ఉంటాయి. మాకు అదేం కర్మో ఏంటో. కనీసం మేము ఫోన్ చేసినా ఆడు ఇంట్లో ఉండగా ఫోన్ కూడా చేయడానికి వీలేదంటమ్మా. ఆంటీ మీరు వెళ్ళేవారా ఆంటీ ఇంటికి?
ఎక్కడమ్మా పెళ్ళయ్యాక వాళ్ళు ఎప్పుడో ఏదో ఇటువైపు వచ్చినప్పుడు ఏదో ఒక 2 రోజులు వచ్చి వెళ్ళిపోతారంటే మమ్మల్ని ఎక్కడ రానిస్తున్నారు? మమ్మల్ని రానిస్తే పోనీ వెళ్ళి నేనే చేసుకుంటున్నా, కోడలు పెట్టుకోవాలని కూడా ఉంటుందా? అమ్మా వాళ్ళు వచ్చి మాకేదో చేసి పెట్టమని మేము అడగట్లేదు, నేను అలా కోరుకోవట్లేదు కూడా. వాళ్ళేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము 4 రోజులు ఉండాలి, సంతోషంగా ఉంటే చూడాలనుకుంటాం. వాళ్ళు మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో వండి పెట్టుకోవాలనుకుంటాం, అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి మేము ఏం కోరుకోవట్లేదమ్మా. ఇప్పుడు అది మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ముందు మాత్రం అది నేను ఏ రకంగాని ఆడి దగ్గర నుంచి నేను ఏమీ కోరుకోవట్లేదు. సులోచన గారు, అసలు మీ సమస్య ఏంటండి? 10 రోజుల క్రితం మా వారికి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా. వస్తే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఆడక వెంటనే పిల్లోడికి ఫోన్ చేశానమ్మా. నాకేం తెలుస్తుంది వెంటనే, అది ఏంటో తెలీదు, ఆయన నొప్పి అంటున్నారు. వెంటనే ఎందుకు చేశారో తెలియదు, ఆడికి చేస్తే ఆవిడ గారు ఎత్తి మాకు ఇప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, మాకు ఇప్పుడు రావటం కుదరదు, మాకు సెలవులు లేవు అంటే పిల్లోడికి ఫోన్ అంటే ఆడు బయటకి వెళ్ళారని చెప్పింది. సరే చెప్తుందిలే తర్వాత అనుకుని వెంటనే అల్లుడికి ఫోన్ చేస్తే మా పిల్ల అల్లుడు గారు వచ్చి వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే ముందు వాళ్ళు హాస్పిటల్లో తీసుకెళ్తే మొత్తం ఆపరేషన్లు అయ్యి చేయించి ఏదో చేశారులే అమ్మ. ఇప్పుడు ఆయన ఆపరేషన్ అయ్యింది. నీ కోడలు హాస్పిటల్కి రాలేదా? ఇప్పటికి కొడుకు కూడా అలా ఎందుకు చేస్తుంది? ఎవరింట్లోనూ ఉండవమ్మా ఇలాంటి, ఎవరింట్లోనూ ఉండే ఎన్నో గొడవలు ఉంటాయేమో గానీ. మీ అబ్బాయిని పంపించారా పోనీ? కాదమ్మా, అసలు వాళ్ళ అబ్బాయికి చెప్పనే లేదంట. ఆవిడే ఫోన్ ఎత్తి మాట్లాడింది. అవునా? అవునమ్మా చెప్పాను. ఆడు ఆఫీస్ నుంచి మొన్న 4 రోజుల క్రితం మామూలుగా ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడిగితే అప్పుడు చెప్తే ఆడు ఆశ్చర్యపోయి అదేంటమ్మా నాకు చెప్పలేదు అంటున్నాడు. మరి నేను చెప్పాను కదమ్మా ఫోన్ చేస్తానేమో, అది చెప్పలేదంట. నేను చెప్పలేదని నేను అనుకుంటానా చెప్పండి అమ్మా. తండ్రికి బాగాలేదంటే ఎవరన్నా కనీసం ఏ కోడలన్నా మాంగారికి బాగాలేదంటే చెప్పాలి కదా, చెప్తుందని అనుకున్నాను. సులోచన గారు, ఇప్పుడు మీరు ఫోన్ చేసిన సంగతి మరి మీ కోడల్ని ఫోన్ చేసి అడిగారా? అబ్బాయికి చెప్పావా చెప్పలేదని? తెలిసింది కదా సార్, ఇంకా చెప్పలేదని అర్థమైంది. ఆడు చెప్పాడు. మళ్ళీ దానికి ఫోన్ చేసి నేను అడిగితే మళ్ళీ ఆడిద్దరు కొట్టుకోవడం తప్ప అక్కడ ఏం ఉండదు సార్. ఇప్పటికీ ఆడికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది అది. ఇంక ఈ విషయం ఎలాగా జరగాల్సింది ఏదో జరిగింది. పోనీలేండి, మా ఆయన ఇంటికి వచ్చారు, ఆపరేషన్ ఏదో బాగా అయ్యి ఇంటికి వచ్చారు, చాలు. కనీసం ఆడిని చూడాలని అయినా ఇంటికి వచ్చినప్పటి నుంచి పిల్లోడు వచ్చాడు అడుగుతానే ఉన్నారండి. వస్తాడంట, మరి ఎప్పుడు వస్తాడో. సెలవులు కుదరవండి వాళ్ళకి, తండ్రిని చూడటానికి సెలవులు కుదరవు. వాళ్ళ అత్తారింట్లో ఏదో ఫంక్షన్లు అయితే మాత్రం వాటికి వెళ్ళటానికి వాటికి సెలవులు ఉంటాయి. అదండి నా బాధ. కనీసం మాకు ఒంట్లో బాగోనప్పుడన్నా పిల్లల మీదకి వెళ్తుందండి. ఆ మనసంతా ఏంటో తెలీదు, వాళ్ళ మీదే ప్రాణాలు అన్నిని. అది అసలు ఎందుకు మీ కోడల కసి పెట్టుకుని చెప్పండి అమ్మా. నేను మార్చుకోవడానికి నేను రెడీగా ఉన్నానమ్మా. ఇప్పుడు చెప్తున్నాను మీ ఎదురుగుండా, మీ అందరి ఎదురుగుండా చెప్తున్నాను. నాకు ఏదన్నా నా వల్ల ఆ అమ్మాయికి ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తే నేను మార్చుకోవడానికి నేను రెడీ అయ్యానమ్మా. నాకు ఇప్పుడు వచ్చే శత్రువులు లేరు. మా బాధలు అయ్యో చిన్నప్పటి నుంచి పిల్లల్ని అలా పెంచుకుని ఇప్పుడు దాకా వచ్చాం. కానీ వీళ్ళకి ఎందుకు మేము శత్రువులు అయ్యామో నాకు అర్థం కావట్లేదు. పిల్లోడికి ఏమీ లేదమ్మా మా మీద, కానీ భయపడిపోతాడు అనుకోండి. మీ సైడ్ మీ బాధ, మీ కోడల సైడ్ కూడా వింటే మేము ఏదైనా ప్రయత్నిస్తాము సమస్యకి. చేస్తాను, ఎత్తుతుందో లేదో. అంటే ఆవిడ కూడా ఎలా మాట్లాడుతున్నారు ఏంటో తెలిస్తే సలహా ఇవ్వడానికి కొంచెం బాగుంటుంది. ఆవిడ సరుకుని కూడా వినాలి కదమ్మా మేము. అవునవును అనుకోండి, ఒక్కసారి ట్రై చేయండి ఆంటీ. అలాగే అలాగే. హలో చెప్పండి అత్తయ్య. హలో అమ్మా నిష, బాగున్నావా? బాగున్నా. మనోడు ఎలా ఉన్నాడమ్మా? బాగున్నాడు. ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటరా? ఏదో అదే మొన్న మావయ్య గారు బాగాలేదని చెప్పాను కదా, అది అబ్బాయికి చెప్తావా అమ్మాది? అబ్బాయికి చెప్తే ఏం జరుగుతుంది? ఆయన పిల్లల్ని ఉద్యోగాన్ని వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వస్తారు. అయినా మామయ్యకి ఏం కాలేదు కదా. కావాలని కోరుకుంటావా ఏంటమ్మా? అత్తయ్య, మీ ఎమోషనల్ కి నాకు టైం లేదు. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మాట్లాడతాం, చెప్పండి. అలా కాదమ్మా, పిల్లోడికి కనీసం నువ్వు చెప్పలేదంట. అది కూడా నేను చెప్పలేదు అంటానా?
మీ అబ్బాయి మీకు కాల్ చేశాడా? అంటే 4 రోజులకు ఒకసారి కనీసం వాడు మాకు ఫోన్ చేసి ఎలా ఉన్నారమ్మా అని కూడా అడగకూడదంటావా? ఇప్పుడు మీ విషయం అంతా చెప్పేశారా? అందుకే ఆయన మొహం అలా పెట్టుకున్నాడు. అంటే నాకు అర్థమవుతుందమ్మా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు. అందుకే అది ఈ మధ్యన ఇది వరకు కనీసం 2-3 రోజులకు ఒకసారి చేసేవాడు. ఇప్పుడు 4-5 రోజుల కాడి చేయట్లేదు. ఎదురు చూడాల్సి వస్తుంది ఆడి ఫోన్ కోసం కూడా. నువ్వు ఎంతలా టార్చర్ పెడుతున్నావో నాకు నీ మాటలు బట్టి నాకు అర్థం అవుతుంది. టార్చర్ ఏంటి అంటే మొగుడు ఇంకెందుకు ఉద్యోగం మానిపిస్తాను. రోజు ఒకసారి గంటల తరబడి మీతో మాట్లాడిస్తాను, సరేనా? ఏమ్మా ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటుంటే ఉద్యోగాలు చేసుకోవట్లేదా? ఏం ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు చేసుకుంటే తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికి టైం ఉండదా? నువ్వు ఒక్కదానివే ఉద్యోగం చేసేది ప్రపంచంలో. మీ హైదరాబాద్ లో ఎంతమంది చేసుకోవట్లేదు, ఎంతమంది చూసుకోవట్లేదు అమ్మ నాన్నల్ని. బానే ఉన్నారమ్మా, బానే ఉన్నారు. కానీ పిల్లోడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారమ్మా. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారు కానీ పిల్లోడు ఎప్పుడు వస్తాడని. నువ్వు అన్న పర్మిషన్ ఇస్తే ఆయన ఏమన్నా కనీసం చూస్తా ఆయన మనసు అన్నా చాలా పడుతుంది. కనీసం చెప్పినట్టున్నారు కదా, ఇంక వస్తారులే. ఇంకా అందరినీ పక్కన వస్తారు. మొదలు పెట్టండి. ఏమో నీకు ఈ డ్రామాల్లో అనిపించినాయా? ఓ పక్కన ఇక్కడ ప్రాణాలతో మేము పోరాడుతూ ఉంటే నీకు డ్రామాల్లాగా అనిపించినాయా? ఎందుకమ్మా అలాంటి మాటలు వదిలేస్తావు? చూసారా సార్, అమ్మ చూసారా ఎలా మాట్లాడుతుందో? అనుష, అసలు పెద్దలు గౌరవించే విధానం ఇదేనా చెప్పు? పెద్ద అయినా మీ మామగారు బాగలేదని హాస్పిటల్లో ఉన్నారని మీ అత్త నెత్తి కొట్టుకొని చెప్తుంది. కనీసం అది జ్ఞానం అంటే నువ్వు చిన్నదానో పెద్దనో నాకే అర్థం కావడం లేదు. నీ మాట తీరు బాగలేదు. అనుష 1 minute ఈ ప్రశ్నకు బదులేది అనే కార్యక్రమం నుంచి చేస్తున్నాము. నేనేదో బాధపడతా ఉంటే ఆ అమ్మాయి మీ సమస్యకి ఏమైనా పరిష్కారం చూస్తామమ్మా అని చెప్పి అడిగితే ఆ ప్రోగ్రామ్ కి ఏదో కాల్ చేశారు వాళ్ళు. అందుకని నేను నీకు కలిపాను కాలు. ఆడికి అర్థం కాదు. మినిమం కామన్ సెన్స్ అత్తయ్య. ఏదైనా కాన్ఫరెన్స్ తీసుకునేటప్పుడు మీరు నా పర్మిషన్ లేకుండా ఎలా చేస్తారు? అసలు మీ హస్బెండ్ కి చెప్పాలి కదమ్మా. నువ్వు 4 రోజుల తర్వాత అబ్బాయికి తెలిసింది. బాధ్యత నీకుందా లేదా? బాధ్యత ఉంది కాబట్టి బాధ్యతల్ని మర్చిపోకుండా ఉండడానికి నా మొగుడిని నేను కంట్రోల్లో పెట్టుకుంటున్నాను. నా పేరు ఎర్ర ప్రకాష్ అండి, హైకోర్టు అడ్వకేట్ అండి. మీ వర్షన్ ఏంటి? మీరు ఇలా ప్రవర్తించడానికి మీ అత్తయ్యతో మీ మామయ్యతో ఇంత సీరియస్ ఇష్యూ కూడా జరిగినప్పుడు మీరు మీ భర్తతో చెప్పకపోవడానికి రీజన్ ఏంది? అసలు మీకు కలిగిన ఇబ్బంది ఏంటిది? మేము కూడా చెప్తే మేము వింటాము. ఎప్పుడైనా వెళ్ళొచ్చారనుకో 4 రోజుల పాటు మా ఇద్దరి మధ్య గొడవలే. మరి అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం ఎక్కిస్తారో, ఏం సెంటిమెంటల్ డ్రామాలు ప్లే చేస్తారో తెలీదు. నాకు సరిగా రెస్పాండ్ అవ్వరు. మా లైఫ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది వాళ్ళ వల్ల. అందుకే పంపడం మానేశాను. ఏమ్మా ఎక్కించడాలేంటి? మాకు ఇదే పని అనుకుంటున్నావా? మీ ఇద్దరు బాగుండాలని పెళ్లి చేసి పంపింది. అంతేగాని మీ ఇద్దరికి ఆడికి ఎక్కించేసి మీ ఇద్దరికి గొడవలు పెట్టి చూసి ఆనందించడానికి కాదు. అది ఒకటి గుర్తు పెట్టుకో. ఫస్ట్ ఒక మాట మాట్లాడు. అక్కడ పెద్దోళ్ళు ఉన్నారు, నాతో మాట్లాడినట్టు మాట్లాడుకు. నువ్వు అర్థమవుతుందా కదా? మేము హ్యాపీగా ఉండాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఇంకొకసారి మా జోలికి రాకండి. ఫోన్స్ కూడా రాకపోతే మేము ఇంకా హ్యాపీగా ఉంటాం. నిజంగా మేము హ్యాపీగా ఉండాలంటే మీరు చేయాల్సింది అదే. అదే సార్ నేను దాని జోలికి అంటా. అంటే పెళ్లి చేసి వదిలేసుకోవాలి సార్, నీళ్ళు వదులుకోవాలి సార్ కొడుక్కి. గారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకన్నా అర్థమవుతున్నది అసలు? అదే మీ అమ్మ నాన్న ఇలానే పెంచారా మిమ్మల్ని? నేను ఆయనలాగా 4 రోజులకి ఒకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి మూడ్ మార్చుకొని ఇంటికి వచ్చి ఇంట్లో గొడవలు పెట్టలేను. మా వాళ్ళు అలా డిస్టర్బ్ చేస్తలేరు. సో అతని నుంచి కూడా నేను అదే కోరుకుంటున్నాను. మీ అమ్మానంతా మాట్లాడడం మానేసావా నువ్వు? మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. అసలు నువ్వు చదువుకున్నావా? మాట్లాడడం మానేయలేదు, కానీ ఎప్పుడైనా మా అమ్మ మా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టలేదే మీలాగా. ఎందుకమ్మా అని మాట్లాడతావు? అయ్యా నేను ఏ పొల్లలు కాదు కదమ్మా, ఆడి గురించే నేను మాట్లాడినా. మాడు వస్తే ఎప్పుడన్నా అది కూడా ఏదన్నా ఇటువైపు ఫంక్షన్ ఉంటే వచ్చి కలిసి వెళ్తాడు తప్ప నాతో 4 రోజులు కూర్చుని కూడా ఎప్పుడు లేదమ్మా. పెళ్ళయ్యప్పటి నుంచి నా బాధ ఇంత ఎందుకు ఉంటుంది? లేదంటే అర్థం చేయండి. ఊరికే నా మీద నిందలేయి కనుష. అత్తయ్య నేనెలా మాట్లాడుతున్నాను, మీరెలా మాట్లాడుతున్నారు అంటే మీ కొడుకు దగ్గర ప్లే చేసిన డ్రామాలు ఆ సెంటిమెంట్ ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా ప్లే చేసి నన్ను బ్యాక్ చేయాలి.
అనుష గారు మీ అత్తగారు కాదు, మాకు బాగా తెలుస్తుంది ఎవరెలా మాట్లాడుతున్నారు. ఓహో, అంటే మీతో ఏడుస్తూ మాట్లాడితే మంచి వాళ్ళు అనమాట. మేము ఉన్నట్టు మాట్లాడితే మేము చెడ్డవాళ్ళం. ఓకే, మీ దగ్గర మంచి వాళ్ళం కావాలంటే ఇప్పుడు నేను కూడా ఏడుస్తూ మాట్లాడమంటారా? నాకు ఆ సీరియల్ డ్రామాలు చేతనే కావు. అమ్మా నువ్వు ఏడవక్కర్లేదమ్మా, నువ్వు మాటలకే మాకు ఏడుపు వస్తుంది. అసలు ఇంట్లో ప్రాబ్లం ని టీవీ వరకు తీసుకెళ్తూనే అర్థమైంది వాళ్ళ డ్రామాలు ఏ రేంజ్ కి వెళ్ళిపోతున్నాయో. అమ్మ నేనేదో పరిష్కారం చూద్దాం అనుకున్నాను తప్ప నిన్నేదో మన బలాన్ని నేనేం పెడదామని అనుకోలేదు. ఇక్కడ మీ ఇద్దరు అనుష కంప్లైంట్ చేయండి. అనుష ఒక్క నిమిషం, మీ ఇద్దరికి ఏదో గొడవలు పెడదామని కాదు, ఇది ఒక ప్రోగ్రామ్ లో మీ ఇద్దరికి ఎక్కడ వస్తుంది సమస్య అనేది తెలుసుకునడానికి ఇక్కడ మాట్లాడుతున్నాం. మీరు ఎక్కువ నెగిటివ్ గా అనుకోకండి. ఒక్క నిమిషం, మీకు ఏంటి ప్రాబ్లమో ఇద్దరు ఉన్నారు, మీ అత్తగారు కూడా ఇక్కడే ఉన్నారు, ఒక్కసారి మాట్లాడండి. అదే మేడం, మాట్లాడాలి అనుకుంటే మా వాళ్ళని పిలిపించాలి, మా వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. ఎక్కడో ఉన్న ఛానల్ కి కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? ఛానల్ కంప్లైంట్ ఇస్తే నీకేం నష్టం వచ్చింది? అంటే అంటే ఇప్పుడు పరువు బజార్కి ఎక్కలేదా? మాట్లాడే ఇంకా పరువు కూడా ఉన్నదా? నీలాంటి కోడలుంటే. అనుష గారు మీరు పరువు గురించి మాట్లాడుతున్నారు, ఒక తల్లి లోపల పడే బాధ గురించి ఆలోచించట్లేరు. మేము పడ్డాం బాధలు, వాళ్ళ ఇంటికి పోయి వచ్చినప్పుడు అంతా నాకు సమస్యలే. పెళ్ళయ్యకి ఎన్నిసార్లు వచ్చావు, ఎన్ని బాధలు పడిపోయావు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నావు నువ్వు నాతోటి. అది చెప్పాలి కదా. వస్తేనే ఇన్ని గొడవలు అవుతున్నాయి, ఇంకా నేను కూడా వచ్చానంటే మీరు నన్ను కూడా మార్చేస్తారు. ఒక్క మాట అడుగుతాను అనుష, మీ అత్తగారు మీ మామగారంటే నీకెందుకు అంత కక్ష? నాకు ఎవరి మీద ఏ కక్షలు లేవు. అయినా పెట్టిపోతులన్నీ కూతుర్లకి అల్లుళ్ళకి పెట్టి మమ్మల్ని ప్రేమగా చూడమంటే మేమేలా చూస్తాం? వాళ్ళే చూసుకుంటారు కదా. అదేంటి అది పెట్టిపోతలు ఉంటేనే ప్రేమలా? ఇప్పుడు ప్రేమలు ఉంటేనే కదా పెట్టిపోతలు ఉండేది. ప్రేమ మొత్తం కూతురు మీద చూపించి కోడలు ప్రేమగా చూడాలంటే ఎలా చూస్తుంది? ఇద్దరు ఈక్వల్ గా ఎలా చూడాలి కదా. పెట్టిపోతలని అక్కడ, ప్రేమ కావాల్సి ఇక్కడ ఎలా కుదురుతుంది? అనుష నీ సైడ్ నుంచి కూడా నువ్వు ట్రై చేయాలి కదా ప్రేమగా ఉండడానికి, అప్పుడు కదా ఆవిడ కూడా ప్రేమగా ఉంటుందో లేదో తెలిసేది. నేను ఎన్ని సార్లు ట్రై చేసినా వేస్ట్ అండి. ఆమెకి కూతురు మీద ఉన్న ప్రేమ కోడల మీద ఉండదు. అనుష గారు పెట్టిపోతలు పెడితేనే మీరు ప్రేమ చూపిస్తున్నారు, అసలు ఎక్కడ ఏ చట్టంలో లేదు, ఎక్కడా లేదు. వాళ్ళు కేసు వేస్తే మీరు లోపలికి పోతారు. మీ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఛానల్ కి ఎక్కింది, రేపు కోర్టుకి వెళ్తారు అంతే కదా. చెప్తున్నారండి, సలహా చెప్తున్నారు, మేము కోర్టు చెప్పలేదు. మీ మీద ఏం కేసు వేయట్లేదు, ఒక్కసారి చెప్పింది నిదానంగా వినండి. చట్టాలు ఇలా ఉన్నాయి, ఉన్నది ఒక కొడుకు, చూసుకోవాలన్న బాధ్యత కంపల్సరీ ఉన్నదండి. అవును, మీకు కూడా ఉన్నది. సరే మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. మీరే ఫోన్ చేశారు, మీరే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మీరే బెదిరిస్తున్నారు, ఏమైనా చేసుకోండి. ఏం మాటలమ్మా? బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అంటుందండి. అసలు కౌన్సిలింగ్ కావాలి. సులోచన గారు ఒక నిమిషం అండి, మీరు ఏడవకండి, అధైర్యపడకండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా స్క్రీన్ మీద నా నెంబర్ ఉందండి, ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. లీగల్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాము. వద్దు సార్, వద్దు సార్, ఇంకా యాక్షన్ లో ఏం వద్దు సార్, నాకేమి కేసులు గట్రా ఏం వద్దు సార్. ఇప్పటికే అది ఇప్పుడు చాలా మీకు ఫోన్ చేసినందుకే అన్ని చూసారు కదా ఎలా పేలిందో. ఇంకా మళ్ళీ కేసులు అంటే ఇది ఎందుకు సార్? ఇప్పుడు కేసులు పెట్టినా ఎన్ని పరిష్కారం అవుతుందని నాకేమీ నమ్మకం లేదు సార్. మా సమస్య నాకు కాలమే పరిష్కరించిందేమో అని అనిపిస్తాను సార్. మీ అందరూ ప్రయత్నించారు దానికి చెప్పడానికి, పోనీ ఇప్పుడు మారకపోయినా ఎప్పుడో భవిష్యత్తులో మారి కాస్త మా మీద ఆ కోపం తగ్గితే చాలు. ఆ దేవుడు నేనైతే అదే కోరుకుంటున్నాను. వాళ్ళు బాగున్నారు కదా సార్, మా మనవాడిని చూపించకపోయినా నా కొడుకుతో నేను ఉండకపోయినా పర్వాలేదు సార్. అసలు మనం కేసు వేస్తే ఆవిడకి చాలా ప్రాబ్లం అవుతుంది, అది ఆ మాట అర్థం కావట్లేదు. ఏమంటారు? నిజమే, మీరు భయపడకండి అమ్మా, భయపడితే ఏమీ జరగవు, అర్థమైందా? తెలిసి రావాలి, అంతా కాలమే పరిష్కరించాలి. మీరు జాగ్రత్తగా, మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే సార్ ఫోన్ చేయండి. మీరు భయపడద్దు, మీరు భయపడి ఏడిస్తే పనులు జరగవు, అర్థమైందా? అమ్మాయికి చెప్పారు, మాకు చెప్పారు, విషయం తెలిసింది. అమ్మాయి ఏమీ చెయ్యలేదు, మీరు భయపడుతున్నారు అంతే. కోర్టుకి వెళ్ళి లాగేస్తే ఊరుకుంటారా చెప్పు? అసలు ప్రాబ్లం ఉంటే మీ అబ్బాయితో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు కదా ఆంటీ. అతను ఆయనది కూడా ప్రాబ్లం ఉన్నట్టుంది, ఏమంటారు? భయపడేటట్టు ఈయన కూడా ఫస్ట్ నుంచి అలా లీనియన్స్ ఇచ్చారేమో. ఆయన భార్యకి భయపడుతున్నాడు అంతే. అవునమ్మా, మంచోడేనమ్మా, మా పిల్లోడు మంచోడే, అదే భయపడతాను. మీరు అందరూ మంచి వాళ్ళే, కానీ భార్య మాటలు విన్నాడు కదా,
అలాగేనమ్మా. మీరే ధైర్యంగా ఉండండి ఆంటీ, సరేనా? అలాగేనమ్మా, ఉంటానమ్మా. నువ్వు ప్రయత్నం చేస్తావు. జాగ్రత్తగా ఉండండి. అమ్మా అలాగే. ఉంటానండి. అలాగేనా. ఓకే ఆంటీ. అమ్మా, ఈ మొత్తం సినారియోలో నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, చెప్పు. భయం బాగా ఎక్కువగా ఉంది. భయం ఏడుపులు ఈ రోజుల్లో పనికిరావమ్మా. కంటిన్యూగా ఏడుస్తుంది. అవును. అంత నెమ్మదిగా ఉంటే ఈ రోజుల్లో ఈ సొసైటీలో ఎలా? ఇంత జరిగినా ఏమంటారు? ఆవిడ ధైర్యం లేదు, లేక ఇంతవరకు మీకు చెప్పింది. నేను అర్థమైందా? ఇక్కడికి వచ్చి ఏదన్నా కొంచెం వాళ్ళిద్దరితో మాట్లాడిస్తే సొల్యూషన్ వస్తదేమో అనుకున్నాం గానీ ఆవిడ చూస్తే అలా పెట్టేసింది. సమస్యకు పరిష్కారం చూపిద్దామని మీరు అనుకున్నారు. ఆవిడ చెప్పిన తర్వాత ఆవిడ ఊరుకోవట్లేదు కదా, చెప్పట్లేదు కదా సరే పెద్ద ఆవిడ. అమ్మా సరే అమ్మా అంటుంది. కానీ ఒకటమ్మా, ఏ తలైనా కొడుకు మీద పంచి ప్రాణాలు పెట్టుకుంటుంది. అవును, అవును. నేను ఒక తల్లి స్థానం నుండి వచ్చిందని ఆ సమస్య ఏంటో నాకు తెలుసు. కానీ ఇలాంటి కోడళ్ళు ఉంటేనే ఏంటి ప్రేమలు చచ్చిపోతాయమ్మా. చూసావా ఎంత పొగరగా మాట్లాడుతుందో. అవునవును. అందరూ ఒకలా ఉండరు. సులోచన్ గారి లాగా ఆవిడ లేదు కదా. ఇద్దరు క్వైట్ ఆపోజిట్ అసలు. అవును, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆవిడ ధైర్యం చేసి ఆ సమస్య పరిష్కారం చేసుకుంటే సాల్వ్ అవుతుంది అని నా అభిప్రాయం. అంటే ఆవిడనే కాదు, ఎవరైనా సొసైటీలో ఎవరైనా. ఎవరైనా సరే కొంచెం ఎవరైనా. ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడగలరు. ముందుకొచ్చి మాట్లాడాలి. మాట్లాడితేనే కదా సమస్య పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇక్కడ ఇంకొకటి, ఈ ఏంటి? ప్రోగ్రామ్ ద్వారాగా వాళ్ళ కోడలు ఏంటో అసలు మనకు తెలిసింది. అవును, అవునా? ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇంత అగ్రెసివ్ గా మాట్లాడతారు అత్త అయ్యో. కోడళ్ళు అనేది మనం లైవ్ లో చూస్తున్నాం. ఈ సమస్య అతను కూడా చూసుకోవాలి. అది మెయిన్ పాయింట్. అబ్బాయి ఇన్వాల్వ్మెంటే లేదు అసలు ఇందులో. భార్యకి ఇప్పుడు మా అమ్మ నీకు పెళ్లి చేసుకోకముందే నన్ను కన్నది, మా అమ్మ కన్నది కదా. మా అమ్మ కంటే కదా నేను పెళ్లి చేసుకున్నాను. వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే చూసుకోగలే మనిషిని నేను కొడుగ్గా. నాకు ఆ బాధ్యత ఉంది అని ఒక్కసారి ఆవిడ చెప్తే అర్థం అవుతుంది. అంటే వీళ్ళ అమ్మలాగే వాళ్ళ కొడుకు కూడా భయపడుతూనే ఉన్నాడు. అంతే కదా, పిల్ల మాటలు వింటున్నాడు అంతే కదా. కదా. చూశారు కదండి, తల్లి కడుకులు ఇద్దరు భయస్తులు, అందుకే వాళ్ళ ఇంట్లో అంత వైలెన్స్ వచ్చేసింది. మరి దీనికి పరిష్కారం ఏంటంటారు? ఓన్లీ భయం అంటారా, లేకపోతే ఏడుపు అంటారా? రెండూనండి. చూశారు కదండి, ఈ ప్రశ్నకు బదిలేది కార్యక్రమంలో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.